హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కిన్ బ్రైట్నింగ్ కోసం హోమ్ మేడ్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కావాల్సింది సోప్ బేస్. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. తర్వాత రైస్ పౌడర్, తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పొటాటో జ్యూస్ అండి. దీన్ని క్యూబ్స్ లాగా చేసుకొని జ్యూస్ చేసుకున్నాము. ఇందులో ఫ్రేగ్రెన్స్ కోసం కొంచెం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే మోల్డ్స్ అన్నమాట, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవడానికి మోల్డ్స్. ఇంకా అలోవెరా జెల్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా రైస్ ఫ్లోర్లో మనము పొటాటో జ్యూస్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది రైస్ ఫ్లోర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలండి. కింద హాట్ వాటర్ పెట్టుకొని పైన ఈ సోప్ బేస్ని ఇలా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్నాక మనం సోప్స్ అనేవి నీట్గా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అలోవెరా జెల్ని ఒక స్పూన్ రైస్ ఫ్లోర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటాం కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం. లేదంటే మనకి పొటాటో స్మెల్ బాగా ఎక్కువ వస్తూ ఉంటుందండి, దానికోసం అని చెప్పి మనము రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, అన్నీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు సోప్ బేస్ని మనం లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాం కదా, దాన్ని మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనము బయట మార్కెట్లో ఉండే సోప్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి, అందులో బాగా పారాబెన్స్, సిలికాన్ అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా లేకుండా మనమే హోమ్ మేడ్ సోప్స్ని యూజ్ చేసుకొని ఆర్గానిక్గా మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కదా. సో దానికోసం ఇంట్లోనే సోప్స్ని తయారు చేసుకుంటున్నాము. ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి మనము సోప్ని క్యూబ్స్ లాగా చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని మోల్డ్స్లో పోసుకుంటున్నాము. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటేనే చూడండి, మనకి 4 ఆ మోల్డ్స్ మొత్తానికి కూడా సరిపోయింది మంచిగా. చూసారు కదా, ఇలా మనం మోల్డ్స్లో మనం రెడీ చేసుకున్న లిక్విడ్ని ఇందులో పోసుకున్నాం అన్నమాట. ఇది ఎయిర్ డ్రైలో రూమ్ టెంపరేచర్కి ఒక 3 అవర్స్ పెట్టుకోవాలండి. తర్వాత సన్ డ్రైలో 1 డే అంతా పెట్టుకుంటే ఇంకా చాలా బాగా 6 మంత్స్ అయినా సోప్ ఏం కాకుండా చెడిపోకుండా ఉంటుంది. దీన్ని రెడీ అయిపోయినాక సోప్ అనేది ఎలా ఉంది ఏంటి నేను లాస్ట్లో వీడియో కూడా పెడతాను.